సకాలంలో ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ మనం కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మనం మాట్లాడడానికి చేరువచ్చాం. తొందరపడి తొలగిపోతావా, నిదానంతో నిత్య జీవం పొందుతావా? తొందరపడి తొలగిపోతావా అనేటటువంటి మాట నిజంగా మనకు తెలుసు. తొందరపడడం అనేటటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, చాలామంది తాము చేస్తున్నటువంటి పనుల్లో తొందరపాటు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితానికి తండ్రి అయినటువంటి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మన కొరకు రాసే ఉంచాడు. మన ఆత్మీయ స్థితి మెరుగుపడడానికి అంశాల రూపంలో మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఎక్కడైతే మన ఆత్మీయత దెబ్బతిని తగ్గిపోతూ ఉంటుందో అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అపవాది మనం విన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఆత్మీయతలో మనం రోజు రోజుకి తగ్గుతున్నాము అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఏ సంగతిని విన్నా కూడా దానిని నువ్వు మరలా ఆలోచించడానికి ఇష్టపడలేదు. అపవాది తీసుకెళ్ళాడు అనడానికి మన దగ్గర ఏదైనా రుజువు ఉందా అని అంటే ఖచ్చితంగా వాటికి రుజువులే ఉంటాయి. అదే గత వారం ఎవరితోనైనా తగువ పెట్టుకున్నాం అనుకోండి, ఆ తగులో వాడినటువంటి పదజాలాలు విన్నటువంటి ప్రత్యర్థి ఆ పదజాలాలు మర్చిపోతాడా అంటే వాటిని మాత్రం మర్చిపోడు. సంవత్సరమైనా కూడా అవి మనకి చాలా బాగా జ్ఞాపకంలోకి వస్తాయి. సంవత్సరమైనా కూడా ఆ రోజు నువ్వు అన్ని మాట ఇప్పటికీ నాకు ఇంకా నా మనసులో ఉంది, గుర్తుంచుకునే ఉన్నాను. పదే పదే పడుకున్నా లేచినా కూడా అదే గుర్తొస్తుంటుంది నాకు. దాన్ని బట్టి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనతోనే వాటిని ఏం చేస్తుంటామంటే జ్ఞాపకం పెట్టుకుంటాం. వాదాల విషయంలో జ్ఞాపకాలు ఉంటాయి, తగుల విషయంలో మాటలు మనకి జ్ఞాపకాలు ఉంటాయి. కానీ జ్ఞాపకం ఉన్నది ఏంది అని అంటే అది దేవుని వాక్యం. ఎందుకు మరలా దాన్ని మనం జ్ఞాపకం చేసుకోమని అంటే, అపవాది మన అంతరంగంలోకి వచ్చి విన్నటువంటి వాక్యాన్ని ఖాళీ చేస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా, ఆడేమో వింటాడు కానీ గ్రహించడు. దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఏమి ఎత్తుకెళ్ళిపోతాడు అంటాడు? వాక్యాన్ని వెతుకెళ్ళిపోతాడు. మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నంత సేపు కూడా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఫోన్ ఇప్పుడు మోగినట్టుగా ఎవరు కూడా సైలెన్స్లో పెట్టుకోవడానికి ఇష్టపడం. ఒకవేళ మొబైల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నా వైబ్రేషన్ అంటూ స్టార్ట్ అయితే మన దేహానికి కూడా వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయి నేరుగా ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాం. ఇక వెనక ముందు ఆలోచించాం, మనం ఎక్కడొచ్చి కూర్చున్నాము, ఏ సంగతులు వింటున్నాము అన్న సంగతులు కూడా మనకి జ్ఞాపకం రావు. అంటే ఆరాధనలో ఉన్నామన్న ఆలోచన కూడా లేకుండా మనం ఎంత అనాలోచితంగా మన ప్రవర్తన ఉంటుందని అంటే, అందుకనే అపవాది ఆడి హృదయంలోకి వచ్చి ఎత్తుకుపోవాల్సిన అవసరం లే. బాబు ఇదిగో తీసుకెళ్ళిపో, నువ్వు దీనికోసమే కదా వచ్చింది అన్నట్టుగా మనమే అందించేస్తుంటాం వాడికి. ఇది ఎత్తుకెళ్ళిపో, ఇది మా జీవితానికి సెట్ కాదు, నువ్వు ఎత్తుకెళ్ళిపో అన్నట్టుగా మనం ఏం చేస్తుంటామంటే విన్నటువంటి వాక్యాన్ని ఆడికే మనం అప్పలంగా అందించేస్తూ ఉంటాం. కాబట్టి వాడు పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం మన దగ్గరకు వచ్చి, పోనీ ఇది ఒక ఆరాధనే, ఈ ఆరాధనలో ఒకవేళ ఫోన్ వస్తుందేమో స్విచ్ ఆఫ్ చేసి మరీ 2 గంటల సేపు అయినా మనం కూర్చున్నామని అంటే అప్పటి దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు. చూద్దాం ఎంతసేపు కూర్చుంటారో చూద్దాంలే, వీళ్ళకి నిద్ర రాకుండా పోతుందా, పక్కన వాళ్ళ మీద తలపెట్టకుండా వాల్చకుండా ఎలాగుంటాడు అన్నట్టుగా ఆడు ఈ 2 గంటల సేపు కూడా ఏం చేస్తాడంటే వెయిట్ చేస్తాడు మన కొరకు. ఎలాగైనా బయటకు వస్తావు కదా, అప్పుడు చూసుకుంటాంలే అన్నట్టుగా. ఇంక ఒక్కసారిగా ఇక ఆరాధన అయిపోయింది, ఆమెన్ అనేసాము, ఇంకంతే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోయామని అంటే ఇక విన్న వాక్యం అస్సలు మళ్ళీ ఎప్పటికి కూడా మనకు జ్ఞాపకం రాదు, ఎప్పటికి కూడా జ్ఞాపకం. ఎందుకని అంటే ఆడు బయటికి వెళ్ళగానే తీసుకెళ్ళిపోయేది వాక్యాన్నే. నీ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు లేకపోతే మరి ఇంకేదైనా విలువైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఆడికి సంబంధం లేదు.
వాక్యమును, హృదయంలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును అన్న పదం మనకండి. దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఆడికి కావాల్సింది దేవుని యొక్క వాక్యం నీలో ఉందా లేదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం నీలో ఉందని అంటే దాని మీద కన్నేసినటువంటి వాడు ఆడే. జేబు దొంగను మీరు గమనించండి, అందరి జేబులు ఎతుకుతుంటాడు. సెల్ ఫోన్ దొంగను మీరు గమనించండి, ఎవరెవరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుందా అని ఎదురు చూస్తుంటాడు. మోటార్లు దొంగతనం చేసేవాడిని చూడండి, ఎంతసేపటికి ఆడికి ఏ మోటారు, దాని ఖరీదు ఎంత ఉంటుంది, దాని హార్స్ పవర్ ఎంత, ఇవే లెక్కలేస్తూ ఉంటాడు. మోటార్ బైక్ దొంగతనం చేసేవాడిని చూడండి, ఆడి కళ్ళన్నీ మళ్ళీ చిన్న చిట్టగా మోపెట్లు దొంగతనం చేయడు. అంటే చూడండి, వాడి యొక్క ధ్యాస అంతా దేని మీదకి వెళ్తుందని అంటే, ఏ దొంగతనం చేసేవాడు మరొక దాని మీదకి వాడు తన యొక్క ఆలోచన పక్కకు పోనిచ్చడు. మోటార్ దొంగతనం చేయాలి, మోటార్లే దొంగతనం చేస్తాడు. వైర్లు దొంగతనం చేసి వైర్లే దొంగతనం చేస్తాడు. ఇలాగనమాట. సో ఇక్కడ అపవాది దేని మీద టార్గెట్ పెట్టుంటాడు అని అంటే, ఆడు వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి మాత్రమే చూస్తాడు. వాక్యాన్ని ఎత్తుకొని పోవడంలో వాడు మంచి స్పెషలిస్ట్. ఎంత స్పెషలిస్ట్ అంటే, మళ్ళా నువ్వు ఆ వాక్యం జోలికి రాకుండా చేసేంత గొప్ప టాలెంట్ కలిగినటువంటి వాడు. ఒక్కసారి ఎత్తుకెళ్ళిపోయాడా మళ్ళా నువ్వు దాని జోలికి కూడా పోవు. అంత కాన్ఫిడెంట్ అనమాట. వీళ్ళు ఉన్నటువంటి ఈ వాక్యాన్ని తీసుకెళ్ళిపోతే మళ్ళీ వీడు దాని జోలికి కూడా పోకూడదు అన్నట్టు. మనం కూడా అలాగనే ఉంటాం. అప్పలంగా ఆడికి అప్పచెప్పేస్తాం. మరలా ఎప్పటికి కూడా వాక్యం జోలికి మనం పోం. వాక్యం జోలికి పోవని ఎందుకు చెప్తున్నామంటే, మళ్ళీ మనం వాక్యం దగ్గరకు రాం కాబట్టి. గత వారం ఏం ఆలోచన చేశామో అన్న సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ వారం వచ్చి కూర్చుంటే, ఓహో గత వారం ఈ పాఠం విన్నాం కదా, మరి ఈ వారం ఏ పాఠం ఏం చెప్తాడో అన్న సంగతిని గురించి కూడా మనం ఆలోచన కలిగినటువంటి వాళ్ళం ఉంటాం. ఎందుకంటే ఈ వారం రోజుల గ్యాపుల్లో ఏ కార్యక్రమాలకు మనం అటెండ్ కాం. బైబిల్ తరగతున్నా రాము, ఆన్లైన్ ఉన్నా కూడా రాము. ఎందుకంటే ఆడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం, వాక్యంలో వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ జ్ఞాపకాలు కూడా మనలో ఉండకూడదని వాక్యానికి సంబంధించిన ప్రతి దాన్ని మనం దూరం చేసుకుంటూ ఉంటాం. ఆడికి కావాల్సింది కూడా అదే. నిత్యము వాక్యం అనేటటువంటి దాంతో మనం రివ్యూ చేసుకుంటూ, ఏ వాక్యం మనకు అవసరమైంది, ఏది మనం తెలుసుకోవాలి, ఏది మన ఆత్మీయ అభివృద్ధికి ఎదుగుదలను ఆస్వాదించేటటువంటి వాక్యాలు ఏదైతే ఉంటాయో వాటి విషయంలో మనం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. వాడికి కావాల్సింది కూడా అదే. కాబట్టి దేవుడు ఏదైతే మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులను చెబుతూ ఉంటాడో వాటిని విననివ్వకుండా చేసేటటువంటి బాధ్యతను కలిగినటువంటి వాడిగా అపవాది మన ముందు ఉంటున్నాడు ఎప్పుడు కూడా. కాబట్టి ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటి అంశం కూడా నిన్ను విననీయకుండా చేయడానికి కూడా వాడు చాలా ప్రయత్నాలు చేసే ఉంటాడు. కానీ వాటన్నిటిని అధిగమించి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నా కూడా మళ్ళా నింపాదిగా నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇంకేదైనా ఒక దీనికన్నా విలువైనటువంటి వస్తువు ఏదైనా మర్చిపోతే మాటికి అది జ్ఞాపకం వస్తువు కూడా ఉన్నట్టు. ఒకవేళ పూర్తిగా విన్నా కూడా బయటికి వెళ్ళగానే ఆ వాక్యాన్ని తీసుకెళ్ళిపోయేదానికి కూడా రెడీగా ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు దాని గురించి మనం ఆలోచన చేయం కాబట్టి చక్కగా ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని మన హృదయాల్లో పదిలిపరుచుకోవాలన్న సంగతిని మనం వింటూ ఉంటే మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి ఎన్నో సంగతులను మన తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు రాసే ఉంచాడు. అందులో భాగంగా ఈరోజు ఆలోచన చేయబోయేటటువంటిది, తొందరపడి తొలగిపోతావా, నిదానంతో నిత్య జీవం పొందుతావా? ఒకసారి ఆలోచన చేయి. తొందరపాటు అనేటటువంటిది నిజంగా భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఈ యొక్క విధానాన్ని వినవలసినటువంటి వాడే ఉన్నాడు. ప్రతి మనిషి కూడా వినవలసినటువంటి వాడే ఉన్నాడు. ఒకవేళ వింటే వాని ఆత్మీయ స్థితి చాలా మేలుకరంగా ఉంటుంది. ఒకవేళ వినకపోతే ఆత్మీయ స్థితి అంత మేలుగా ఉండదు. నిజంగా మనకు ఉండేటటువంటి ఈ తొందరపాటు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. తొందరపాటు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మన ఆత్మీయ జీవితానికి అది మంచిది కాదు. నిజంగా తొందరపాటు అనేటటువంటిది దానివల్ల మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేటటువంటివి కూడా మంచివి కాదు. త్వరగా చేసేయాలి. ఎప్పుడైతే తొందరపాటు వల్ల నువ్వు ఏదైనా ఒక కార్యక్రమం
చేసినటువంటి కార్యక్రమం వల్ల, అంటే తొందరపడి చేసినటువంటి కార్యక్రమం వల్ల నీకు నష్టం కలుగుతుంది అన్న సంగతి మర్చిపోవద్దు. అంత మాత్రమే కాదు, నువ్వు తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ నిర్ణయం నిన్నేం చేస్తుందని అంటే ఓ తీరని నష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. తీరని నష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు తొందరపడి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం నిన్నేం చేస్తుందంటే బాధల్లోకి తీసుకెళ్ళిపోతుంది, నష్టాల్లోకి నీ జీవితాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలని అంటే మన ప్రాణాలు కూడా దూరం అయిపోతాయి. తొందరపడి తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా నిజంగా తొందరపాటు వల్ల కుటుంబాలు ఏమైపోతాయంటే దూరం అయిపోతూ ఉంటాయి. మనుషుల మధ్య బాంధవ్యాలు కూడా ఏమైపోతాయంటే తొందరపాటు వల్ల అవి మనుషుల యొక్క మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఐక్యతను కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. కుటుంబాలు దూరం అవుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏమైపోతారంటే దూరం పరిచిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల భార్యాభర్తలు కూడా ఏమైపోతారంటే తమ యొక్క వైవాహిక జీవితం నుంచి కూడా వైదొలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విడాకుల దాకా వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతారు. దేనివల్ల? తొందరపడడం వల్ల. అంత మాత్రమే కాదు, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ఏం జరుగుతుందంటే సంఘం నుంచి కూడా నువ్వు దూరం అయిపోతావు. బాగా గుర్తుపెట్టు. అందుకని ప్రతి విషయంలో కూడా మనం తొందరపాటు అనేటటువంటి దాని విషయంలో ఎప్పుడైతే నువ్వు తొందరపడడానికి ఇష్టపడతావో అక్కడే కాస్త నిదానించి ఆలోచించాలి. కాబట్టి తొందరపాటు నేనేం చేస్తుందని అంటే అనేకమైనటువంటి వాటిలో నుంచి నిన్ను తొలగించేస్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనాన్ని, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, అదిగో తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అన్నాడు. తొందరపడి నడిచేవాడు ఎప్పుడు కూడా ఏమైపోతాడంట? దారి తప్పిపోతాడు. అంటే తొలగిపోతాడా? అవును. తొందరపడి నడిచేవాడు, తొందరపడేవాడు ఎప్పుడు కూడా తొలగిపోతాడు. దేంట్లోంచి తొలగిపోతాడు? తను నడిచేటటువంటి దారి నుంచి కూడా వాడు తొలగిపోతాడు. అందుకని ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు అన్నాడు. దారి తప్పిపోతాడు. నిజంగా చాలామంది కూడా మనుషుల మీద వాళ్ళకు వచ్చేటటువంటి ఆ చిన్న చిన్న మనస్పర్ధలు, లేకపోతే వాగ్వేదాలు అంటాం కదా, వాదోపవాదాలు, ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏమైపోతాయనంటే మనుషుల మధ్య ఉన్నటువంటి బాంధవ్యాలు కూడా దెబ్బతినిపోతాయి. మనుషులు దూరం అయిపోతారు. ఇంకా చెప్పాలని అంటే తొందరపాటు వల్ల అవయవాలు కూడా పోగొట్టుకుంటాం. అందుకని నిదానమే ప్రధానం అనేటటువంటి ఆ యొక్క సూత్రాలు కూడా మనకి అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి. అందుకని పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు తొందరపడి త్వరగా పోబాకు, ఇదిగో తొందరపడిపోయేటటువంటి వాళ్ళు ఏమైపోయారని చెప్పడానికి అక్కడక్కడ ఫ్లెక్సీలు వేసి చూపిస్తుంటారు. ఎందుకంటే ఘోరమైనటువంటి యాక్సిడెంట్లు, వాటి వల్ల పోగొట్టుకున్నటువంటి అవయవాలు, వాటి వల్ల పోగొట్టుకున్నటువంటి అనారోగ్య స్థితిని గురించి మనకు అప్పుడప్పుడు వాళ్ళు తెలియజేస్తున్నా కూడా ఆ తొందరపాటు అనేటటువంటిది ముందుకు తీసుకెళ్ళిపోతుంది. దానివల్ల జరిగేటటువంటి అనర్థం వల్ల మన దేహంలో ఉన్నటువంటి అవయవాలు కూడా మనం పోగొట్టుకుంటాం. అంత మాత్రమే కాదు, అనారోగ్యం వచ్చి నిజంగా మంచం పాలైపోతాం. నిజంగా చాలామంది జీవితాలను మనం పరిశీలిస్తున్నప్పుడు, లేకపోతే గమనిస్తున్నప్పుడు కూడా తొందరపాటు వల్ల మా ప్రాణాలు పోగొట్టుకున్నాము అనేటటువంటి వాళ్ళు. నిజంగా తొందరపాటు వల్ల కూడా ఏం జరుగుతుందంటే పరలోకం కూడా పోగొట్టుకుంటామా అని అంటే పరలోకం కూడా పోగొట్టుకుంటాం నీ తొందరపాటు వల్ల. అందుకని తొందరపడి తొలగిపోవద్దు అనేటటువంటి మాట దేవుడు మనకి హెచ్చరికగా రాస్తున్నటువంటి మాట. నిజంగా ఆలోచన చేస్తే మనం ఉన్నటువంటి ఇల్లు కన్నా మరొకడు మనకు తెలిసినటువంటి వాడే మనకన్నా గొప్ప ఇల్లు కట్టినటువంటి దాఖలాలు మనకు గమనిస్తే, అప్పు చేసినా సరే తొందరపడి ఏం చేస్తామంటే ఆడికన్నా గొప్ప ఇల్లు మనం కట్టుకోవాలి. అప్పు చేసినా సరే ఏం చేయాలంటే ఆడుకున్న కారు కంటే మంచి ఖరీదైన కారు మనం కొనుక్కోవాలి. అప్పు చేసినా సరే ఆడు అంతమందికి అంత విలువైనటువంటి వస్త్రాలు కొంటే, అంత విలువైనటువంటి బంగారు కొంటే, ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అప్పు చేసినా సరే వాటిని ఆడికంటే మనమే గొప్ప అని చూపించుకోవడానికి చాలాసార్లు తొందరపడిపోతూ ఉంటాం ప్రియమైనటువంటి.
అందుకని తొందరపాటు అనేటటువంటిది మన జీవితాలకు ఏం చేస్తుందంటే తీరని నష్టం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. చాలా నష్టాలను అది తీసుకొచ్చి పెడుతుంది నీ తొందరపాటు వల్ల. అందుకని యేసుప్రభుల వారు కూడా ఒకడు ముందు వెనక ఆలోచించకుండా కట్టినటువంటి ఒక ఇల్లుని గురించి మాట్లాడుతూ, ఎవడైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టేటప్పుడు ఆడేం చేయాలన్నాడంటే నిదానంగా కూర్చొని ఇంటికి అయ్యేటటువంటి ఖర్చును ఆడేం చేసుకోవాలంటే లెక్కేసుకోవాలి. ఎదుటివాడు నాకన్నా మంచి ఇల్లు కట్టకూడదు అన్న ఆలోచన ఇలా ఉండకూడదు. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకో అంటున్నాడు. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకో, నువ్వు కట్టాలనుకున్నటువంటి ఇంటికి అది సరిపోతుందో లేదో నువ్వు లెక్కలేసుకో కూర్చొని అంటున్నాడు. లూకాసు సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే అక్కడ ఇంటిని కూర్చున్నటువంటి మాటలతో మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల అదిగో దానిని కొనసాగించుటకు కావలసినటువంటి దాన్ని తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి అది తగులబడి మొట్టమొదటిగా ఆడు లెక్కేసుకోవాలి. ఆడు నిదానంతో కూర్చొని లెక్కలేసుకోవాలి. అంతేగాని త్వరపడి ఆడు కట్టాడు కదా నేను కూడా కట్టాలంటే పొరపాటు అయిపోతుంది. నిన్ను ఎంత నష్టంలోకి తీసుకెళ్తుందనంటే నువ్వు ఎప్పుడైతే నిదానంగా దాని గురించి ఆలోచించకుండా ఒక నిర్ణయాలు తీసుకుంటావో నిన్ను నష్టంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఎంత నష్టం ఏంటంటే ఆ దారిని పోయేవాడు ఆ ఇల్లు చూసినప్పుడల్లా అంటాడు, వీడు కట్టనైతే మొదలు పెట్టాడు కానీ దాన్ని కొనసాగించలేకపోయాడు. అంటే ఈ మాటలో మనకు అర్థమవుతున్నది ఏంటి? వీడు నిదానించి లెక్కలేసుకోలేదు. కాబట్టి వీడు తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏమైపోయిందని అంటే ఆడు ఎదిరింటోడు ఇల్లుని చూసేసి ఆడికంటే గొప్ప ఇల్లు కట్టాలన్న నిర్ణయంతో నేను ఏం చేశాడంటే తొందరపడి అప్పు కూడా తెచ్చుకున్నాడు. ఆ అప్పు తెచ్చుకున్నది కాస్త కూడా అయిపోయింది. ఇక మన వల్ల కాదులేని ఆపేశాడు. కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళు గమ్ముకుంటారా? లేదులే. దారిని పోయేటప్పుడల్లా ఆడు కట్టడానికి మొదలుపెట్టాడు కానీ దాన్ని పూర్తి చేయలేకపోయినాడు అనేటటువంటి నింద. అంటే నువ్వు చేసినటువంటి ఆలోచన తొందరపాటు వల్ల జరిగింది అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆ తొందరపాటు వల్ల నిన్ను నష్టాల్లోకి తీసుకెళ్ళిపోయింది. నీ గౌరవ ప్రతిష్టలు కాస్త తగ్గించే ఏర్పాట్లు చేసింది. అదే నువ్వు నిదానించి కూర్చొని నా దగ్గర అంత డబ్బు ఉందా లేదా, నేను ఆ ఇల్లుని కట్టగలుగుతానా లేదా అని నువ్వు ఒకవేళ లెక్కలేసుకుంటే నువ్వు చాలా తొందరపడకుండా నిదానించి నువ్వు అనుకున్న పనిని ఏం చేస్తావు? సాధిస్తావు. అప్పుడప్పుడు మీరు చూడండి, జైల్లో ఉన్నటువంటి వారిని ఎవరైనా మీరు కదిలించి చూడండి. అప్పుడప్పుడు వాళ్ళు చేతికి బేడీలు వేసుకొని హాస్పిటల్కి వస్తుంటారు. మన జనరల్ హాస్పిటల్కి కూడా వస్తుంటారు. అప్పుడప్పుడు కోర్టులు కూడా వాళ్ళు వాయిదాలకు వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో నీకు తెలియకపోయినా నువ్వు అడిగి చూడు, ఈ పరిస్థితి అంటే జైలు చేతులకు బేడీలు ఉన్న పరిస్థితి ఇది ఎందుకు వచ్చింది నీకు అని అడిగి చూడు. ఆవిడ చెప్తుంటే ఉంటుంది, ఏం లేదండి ఆ రోజు నేను తొందరపడ్డాను. ఏ రోజు తొందరపడ్డాను? ఇదిగో ఈ చేతికి బేడీలు రాకముందు నేను చేసినటువంటి నేరం ఏదైతే ఉందో ఆ నేరం ఒక్కసారి అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ఆగి ఉంటే బాగుండేది. కానీ నేను తొందరపడి ఏం చేశాను? ఆ కార్యక్రమం చేసేసాను. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇలాంటి కథే చెప్తుంటారు. నిజానికి కథ కాదు, నిజానికి వాళ్ళు ఆ తొందరపాటులో తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళని ఏం చేస్తున్నారంటే నష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. తీరని కష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. కోరాహు కుమారులు 42వ కీర్తన రాస్తూ, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే కదా, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, అదిగో నాలో నీ వేళ తొందరపడుతున్నావు అన్నాడు. నిజానికి ఇది రాసింది కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానం అన్న పదం మనకు కనిపిస్తుంది. నిజానికి కోరాహు కుమారులు అయితే దేవుడు బతకనిచ్చాడు, కానీ కోరాహుని ఏం చేసినాడు? దేవుడు చంపేశాడు. ఎందుకు? కోరాహు అనేటటువంటి వాళ్ళ నాన్న చేసినటువంటి కార్యక్రమం కూడా తొందరపడి వాళ్ళ నాన్న మోషే మీదకు ఇంకా కోరవతో పాటు ఉన్నటువంటి కొంతమందిని ఏం చేశాడంటే మోషేకు వ్యతిరేక, మోషేనా నాయకుడు? మనం నాయకులం కాదా? మనం ఇశ్రాయేలీయులం కాదా? ఏదైనా చేస్తే మోషేనే చేయాలా
అని ఎదురు తిరిగినటువంటి వాళ్ళలో కోరహు ముఖ్యమైనటువంటి వాడు. నిజంగా ఆ రోజు అందరూ ఒక మైదానంలోకి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆ భూమి నోరు తెరిచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మింగేసింది. ఆ సంగతి కోరవ కుమారులకు కూడా తెలుసు. అందుకనే వీళ్ళు అంటున్నారు తొందరపడి, అందుకని తొందరపడడం అనేటటువంటిది దానివల్ల జరిగేటటువంటి అనర్థాలు అనేటటువంటివి ఏంటో కోరవ కుమారులు చాలా బాగా తెలుసుకున్నారు. కాబట్టి కోరవ కుమారులకు తొందరపాటు అంటే దానివల్ల వచ్చే నష్టం, దానివల్ల కలిగేటటువంటి అపారమైనటువంటి నష్టం వీళ్ళకి బాగా తెలుసు. ఎలా తెలుసు? వీళ్ళ నాన్నే తొందరపడి ఏం చేశాడంటే భూమి మీద లేకుండా పోయాడు, భూమి లోపలికి దిగిపోయినాడు. అందుకనే మనం కూడా ఎప్పుడైనా కూడా ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ కార్యక్రమం అయినా కూడా మనం ఎలా చేయకూడదు అని అంటే తొందరపడి చేయబాకు. తొందరపడి నువ్వు ఎలాంటి విషయాల్లోకి నువ్వు జోక్యం చేసుకోబాకు. చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీ తొందరపాటు వల్ల ఏమైపోతుంది అని అంటే తొలగిపోతావు. 39వ అధ్యాయం 6వ వచనం కూడా కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా అన్నాడు. వారి తొందరపడుట గాలికే కదా అని అన్నాడు. అంటే వాళ్ళ తొందరపాటు అనేటటువంటిది కేవలం గాలికి కొట్టుకొని పోయేటట్టుగా ఉంటుంది వారి తొందరపాటు. అందుకనే ఎవరు కూడా నిదానించి ఆలోచన చేయాలి. మన ఆత్మీయ ఎదుగుదలకు తొందరపాటు అనేటటువంటిది తగదు ప్రియమైనటువంటి వాళ్ళ. అలాగే మన జీవితంలో విన్నటువంటి వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని అంటే అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు, వీడు ఎత్తుకెళ్తే మన దగ్గర ఆలోచించడానికి కూడా ఈ వాక్యం ఉండదు అన్నట్లుగా అనమాట. అంటే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి వాడు అపవాది. కాబట్టి వాక్యాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలని అంటే బంగారు విలువైనటువంటిది నీ దగ్గర ఉన్నప్పుడు ఎంత చక్కగా దాన్ని కాపాడుకోవడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తావో అలాగ వాక్యాన్ని కూడా కాపాడుకుంటూ రావాలి. మొన్న చెప్పిన వాక్యం ఏంటి, ఈరోజు చెప్పిన వాక్యం ఏంటి, రేపు చెప్పబోయే వాక్యం ఏంటి అనేటటువంటి విధానం చాలా చక్కగా వాటిని కట్టుదిట్టం చేసుకుంటూ వాటికి కట్టడాలను ఏర్పరచుకుంటూ నిజంగా ప్రతిసారి సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని గురించినటువంటి ఆలోచనలు మనకు రాకపోతే అపవాది వచ్చి తీసుకెళ్ళిపోతాడు, అందుకని లోకంలో కూడా సామెత, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడమే మంచిది అని అంటూ ఉంటారు. అంటే నువ్వు పరిగెత్తి త్వరపడి ఏదైనా కార్యక్రమం చేస్తావేమో జాగ్రత్త. కాబట్టి వాటిని గురించి తెలుసుకోకుండా నీవు ఏ కార్యక్రమంలోకైనా వెళ్ళిపోతావేమో జాగ్రత్త. నీ ఆత్మీయ స్థితికి అది మేలు కలిగించేది కాదు. ఆత్మీయతలో మనం ఎదుగుదలను ఆకాంక్షించే ప్రతిసారి కూడా మనం ఎలా ఆలోచన చేయాలని అంటే తొందరపాటు నిర్ణయం దీనికి సెట్ కాదు అన్నట్టుగా మనం దూరం అయిపోతూ ఉండాలి. తొందరపాటుతనానికి మనం ఎప్పుడు కూడా దూరం అయిపోతూ ఉండాలి. ఎందుకంటే అది మన ఆత్మీయ అభివృద్ధిని ఏం చేస్తుందని అంటే తుంచేస్తుంది, తీసేస్తుంది. ఇంకా చెప్పాలంటే నష్టాల్లోకి కూడా తీసుకెళ్ళిపోతుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇందాక అనుకున్నాం కదా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో తొందరపడినటువంటి వాడి యొక్క పరిస్థితిని గురించి అక్కడ చెబుతూ తొందరపడిన నడుచువాడు ఏమైపోతాడంట, దారి తప్పిపోతాడు. సామెతల గ్రంథం రాసింది ఎవరు? జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఏమిటి ఊరికే రాసేసి ఉంటాడు ఆ పదాన్ని అంటే కాదు, ఊరికే రాసాడు. తాను ఎంతో అనుభవించినటువంటి దాఖలాలు, ఆ అనుభవంలోంచి వచ్చినటువంటి దైవికమైనటువంటి మాటలను మనకు తెలియజేస్తున్నాడు. ఆయన రచించిన సామెతలు చాలానే ఉన్నాయి, పాటలు చాలా ఉన్నాయి. కానీ అందులో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైనదిగా మనం భావించాలి. ఎందుకంటే సొలొమోను మామూలుడు కాదు, అసలే జ్ఞానిగా ఉండి కూడా ఎన్నో అనుభవాలు తన జీవితంలో నుంచి అనుభవించిన తర్వాతనే వాటిని రాయడం మొదలుపెట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే సొలొమోను అనుభవించి చెబుతున్నాడు. నిజంగా దేవుని జ్ఞానంతో పెరిగినటువంటి వ్యక్తి సొలొమోను. నిజంగా చెప్పాలని అంటే తన జీవితంలో ఎక్కడ ప్రశాంతత లేదు. ఎందుకు ప్రశాంతత లేదు? అన్ని దేవతలను సేవించినటువంటి ఘనత ఆయనదే ఉంది. అనేక మంది భార్యలను కట్టుకుని వారు చూపించినటువంటి దేవతల వైపు తొలగిపోయినటువంటి పరిస్థితి సొలొమోను జీవితంలో మనకు కనిపిస్తుంది. అంటే
తొందరపాటు వలన నిజంగా సొలొమోను గారు కూడా దారి తప్పిపోయాడా? అంటే తొందరపాటు వలన సొలొమోను కూడా దారి తప్పిపోయాడు. అందుకనే దారి తప్పిపోయాడు కాబట్టి ఆయన రాసినటువంటి ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ సామెతలో ఉన్నటువంటి మాట, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అన్న పదాన్ని రాస్తున్నాడు. తొందరపడి నడిచేవాడు ఎవడైనా దారి తప్పిపోతాడు. ఏ దారి? తాను పోవలసినటువంటి దారికి మాత్రం అతను పోడు, మిగతా దారికి అతను తప్పిపోతాడు. అందుకనే యాకోబు గారు మన ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో అన్న సంగతిని గురించి మాట్లాడుతూ, నువ్వు ఎక్కడ తొందరపడాలని చెప్తున్నాడో బాగా ఆలోచించగలిగితే, మనం చదివినటువంటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నువ్వు తొందరపడు, ఎక్కడ తొందరపడాలో చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడ తొందరపడాలని అంటే, ఎక్కడ తొందరపడితే నువ్వు దారి తొలగిపోకుండా ఉంటావో, ఎక్కడ తొందరపడితే నీకు నష్టం కలగకుండా ఉంటుందో, ఎక్కడ తొందరపడితే నీకు ఆరోగ్యం కాస్త ఇంకా మెరుగుపడుతుందో, ఎక్కడ తొందరపడితే నీ ఆత్మీయ స్థితి మెరుగుపడుతుందో అన్న దాని గురించి ఇక్కడ ఆలోచన చేస్తూ ఒక చక్కటి మాటని ఇక్కడ రాస్తున్నాడు. సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి అంటే మీకు ఈ సంగతి తెలుసు, బాగా తెలుసు కనుక ప్రతి మనుష్యుడు అదిగో ఎక్కడ తొందరపడాలంట? వినుటకు వేగిరపడడం అంటే తొందరపడడం. త్వరగా నిర్ణయం తీసుకో. దేని విషయంలో? వినడానికి. ఏం వినడానికి? దేవుని మాట వినడానికి. దేవుని మాట వినడానికి నువ్వు త్వరపడి నిర్ణయం తీసుకో, త్వరగా నిర్ణయం తీసుకో. దాని గురించి లేట్ చేయబాక. లేట్ చేస్తే ఆడు వచ్చేస్తాడు, మళ్ళీ ఆపద వచ్చేస్తాడు. వినుటకు వేగిరపడు. దేవుని వాక్యం వినడానికి ఎప్పుడు కూడా నువ్వు ఎలాగుండాలి? వేగిరపడాలి. అంటే వినడానికి వేగిరపడేటటువంటి ఆ మనస్సు నీకుంటే నీ జీవితంలో నష్టం అనేటటువంటిది దాపించదు. అందుకని వేగిరపడువాడు త్వరగా తొలగిపోతాడన్న పదం ఏదైతే ఉందో నిజమే. లోకానికి సంబంధించినటువంటి ప్రతి దాని విషయంలో నువ్వు వేగిరపడు, నువ్వు దానిలో నుంచి నువ్వు తొలగిపోతావు, అపారమైనటువంటి నష్టం నీకు సంభవిస్తుంది. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు తొందరపడి తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం ఏం చేస్తుందంటే నిన్ను నష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఒక్క వాక్యం వినడానికి మాత్రం నువ్వు తీసుకుంటావే నిర్ణయం, వాక్యం విను. అందుకని వినుటకు వేగిరపడువాడును అన్నాడు చూడు. వినుటకు వేగిరపడు. దేవుని వాక్యానికి వినడానికి నువ్వు తొందరపడేటటువంటి వాడివే అయితే నీ జీవితంలో దారి తొలగిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. బాగా గుర్తుపెట్టు. వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపపడుటకు నిదానించువాడునై ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ఉండాలంట? ఎలా ఉండకూడదు. వినడానికి వేగిరపడు, వినడానికి తొందరపడు. నువ్వు తొలగిపో. వినడానికి తొందరపడితే నువ్వు తొలగిపో. వినడానికి తొందరపడితే నువ్వు నష్టపో. వినడానికి నువ్వు తొందరపడితే కష్టం నీ దగ్గరకు రాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్తుంటారులే, ఎన్నో వాక్యాలు ఇలాంటివి వినేసేవులే అని అనుకుంటే నష్టం నీకే జరుగుతుంది ప్రియమైనటువంటి వారు. అందుకనే మన ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో తండ్రి అయినటువంటి దేవుడు మనకు రాయిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ మాటల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించినటువంటి వాడవైతే దేవుని వాక్యాన్ని వినడానికి ఏం చేయాలి? వేగిరపడాలి. అమ్మో టైం ఎంత అయిపోయిందని అంటే ఇప్పుడు ఏం జరిగిపోతుందంటే ఫస్ట్ పాట రెండో పాట జరిగిపోతుంది, అయిపోయి ఉంటుందా, ఇంక పోవడం అవసరమా అని అనిపిస్తుంది నీకు. ఎందుకంటే ఆ మిగిలినటువంటి సమయం కూడా ఆడ గడపడానికి కూడా అపవాది నిన్నేం చేస్తాడంటే, అవసరం లేదు ఇంకొక వారం ఉంది కదా అనుకుంటాడు. ఇంకొక వారం ఉంది కదా అని నిన్ను ఆ వారం మభ్య పెడతాడు. ఆ తర్వాత వారం మధ్యలో ఏదన్నా జరిగిందనుకో, నాకేం సంబంధం లేదని అనేస్తాడంటే, నాకేం సంబంధం లేదు, ఇంకొక వారం ఉంది కదా అని అనుకున్నాము, కానీ ఈ మధ్యలో నీకు ఇలా జరుగుతుంది నేనేమైనా ఊహించాను అంటాడు. ఆడు కూడా చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు ఆ బాధ్యత నాది కాదంటాడు, నాది కాదని అంటాడు. అంత సులభంగా మనల్ని ఇరుకుని పెట్టేస్తాడు. కాబట్టి ఉన్న సమయాన్ని నిన్ను వాడుకోనికుండా చేయడమే ఆడు చేసేటటువంటి మొట్టమొదటి పని. ఇంకొక వారం ఉందనే ఈ వారం పోకపోయినా పర్లేదు అని అనుకొని చూడు, తర్వాత వారం ఏం జరగదు. ఎందుకంటే రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కదా. రేపు ఏం సంభవిస్తుందో తెలియదన్న సంగతి కూడా మనకు తెలుసు, కానీ ఆడికి మాత్రం అన్నీ బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈ వారం నిన్ను తప్పించేస్తే సరిపోతుంది. అందుకని వినడానికి వేగిరపడేటటువంటి మనస్సు మనలో ఉంటే నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళదా మన జీవితంలో
నష్టం అనేటటువంటిది, కష్టం అనేటటువంటిది రాకుండా చూసుకునే బాధ్యత దేవుని వాక్యాన్ని. మనకు తెలుసు కదా, యేసు ప్రభుల వారు భూమి మీద జీవిస్తున్నప్పుడు నిజంగా 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నటువంటి కాల్ షీట్లో 3.5 సంవత్సరాలు దేవుని యొక్క మాటలు ఆయన చెబుతూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఎక్కువ సార్లు బేతనీలో ఉన్నటువంటి మార్తా మరియమ్మల కుటుంబానికి వెళ్ళేవాడు. ఆ రూట్లో పోతున్న ప్రతిసారి కూడా నిజంగా ఆ ఊర్లో మార్తా మరియమ్మల కుటుంబానికి ఎప్పుడైతే వెళ్తున్నాడో వాళ్ళ అన్న అయినటువంటి లాజరు కూడా చాలా మంచి స్నేహితుడిగా యేసుప్రభుల వారికి సన్నిహితుడైన. నిజంగా ఎప్పుడైతే ఆ రూట్లో వెళ్తూ వస్తున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అల్లా మార్తా మరియలు అనేటటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు చూడండి ఎలాగ పనిచేసినాయా అని చెబుతూ అక్కడ లూకాసు వార్త ఒకసారి 10వ అధ్యాయం 40వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనంలో, అదిగో మార్త అనేటటువంటి ఆమె విస్తారమైనటువంటి పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చేసింది. నేనేమో నువ్వు వచ్చావని ఏదో మంచి పదార్థం నీకు పెట్టాలి, నేను పనుల్లో ఉంటే ఇంకొక ఆమె ఎక్కడ ఉందంట, యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన పెదాల నుంచి వచ్చేటటువంటి మాటల గురించి వింటూ ఉంది. ఈ సంగతి నచ్చలేదు. అందుకనే మార్త తొందరపడి విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, అదిగో నాకు సహాయము చేయమని ఆమెతో ఈయన చెప్పాలంట. అసలు ఈయన వచ్చిందే వాక్యం ఏమి వినిపించాలి, అంతేగాని నువ్వు బోమ్మ నేను ఏదో వీళ్ళకి చెప్తానులే, నువ్వు పోయేసి ఆమె నాకేం చేస్తున్నావు వాటిలో నువ్వు కూడా సహకారంగా ఉండని చెప్పడానికా యేసుప్రభువు వచ్చింది భూమి మీదకే? అలా కాదు, వచ్చింది అలా కాదు. అందుకనే ఆయన పాదాల దగ్గర కూర్చొని పెదాల నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట పట్ల వినడానికి ఏమైపోతున్నానని అంటే మరియమ్మ వేగిరి పడుతున్నాను. ఏం చెప్తాడు, నువ్వు పని చేస్తే చేసుకో, లేకపోతే గమ్ముగుండు, నేను మాత్రం ఆయన దగ్గర నుంచి రాను. ఈ మాట కోపం వచ్చేసింది. ఎందుకంటే యేసుప్రభువు వస్తున్నానని తెలుసుకోగానే నువ్వు వంటింట్లో ఏమైనా చేసుకుని నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఆయన చెప్పింది వింటూనే ఉంటానని చెప్పినప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా కంప్లైంట్ ఎవరికి వచ్చి చేస్తున్నామే? ఎవరి వల్ల అయితే తన పనిలో సహాయం చేయకుండా ఉందో ఆయన దగ్గరకే వచ్చి మాట్లాడుతుంది. మనకు తెలుసు కదా, యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి ఎవరు ఏ ప్రశ్న అడిగినా వాళ్ళకి సమ్మటి సమాధానం దిగిపోద్ది. అంటే ఇంకా మళ్ళీ నోరెత్తడానికి కూడా వీలుండదు. అందుకని యేసుప్రభుల వారు చెప్తున్నారు, అందుకు ప్రభు మార్తా మార్తా నువ్వు అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి తొందర అనేకమైనటువంటి పనులు పెట్టుకున్నావు. అనేకమైన పనులను గురించి నువ్వేం చేస్తున్నావు? విచారము కలిగి తొందరపడుతున్నావు. అనేకమైనటువంటి పనులు పెట్టుకుని దాని వల్ల నువ్వు తొందరపడి విచారాన్ని తెచ్చుకుంటున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే అన్నారు. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏంది ఉత్తమమైంది? ఏంటి ఇక్కడ? వాక్యం వినడం అనేటటువంటి కార్యక్రమం ఉత్తమమైంది అన్నాడు ప్రియమైనటువంటి వారు. అందుకని యాకోబు గారు రాస్తూ వినుటకు వేగిరపడువాడును అన్న పదం వాడుతున్నాడు. యేసుప్రభుల వారు కూడా అదే చెప్తున్నాడు. నువ్వైతే విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని చాలా తొందరపడిపోతున్నావు, వాటి వల్ల నీకు ఒరిగేది ఏమి లేదు. వాటి వల్ల ఏం జరుగుతుంది అన్నాడు, అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు. విచారము, నువ్వు తొందరపడేటటువంటి ఆ పనులు ఏదైనా నీకు కలిగిందని అంటే లాభం కాదు, నీకు నష్టమే కలుగుతుంది. అందుకని విచారము నిన్ను వెంబడేస్తుంది. విస్తారమైన పనుల గురించి నువ్వేం చేస్తున్నావు అంటే తొందరపడుతున్నావు. మార్తా మరీ కావాలంటే ఆమె ఎంచుకున్నది ఉత్తమమైనటువంటిది అన్నాడు ప్రభు. ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నాడు. ఉత్తమమైన దాన్ని నువ్వు ఎంచుకున్నావా? ఉత్తమమైన దాని కొరకు నువ్వు వేగిరపడ్డావా? ఉత్తమమైన దాన్ని తొలగించుకోకుండా ఉన్నావా?
అది నీకు మేలు చేస్తుంది ప్రియమైనటువంటి వారు. అది నీ యొద్ద నుండి తీసివేయబడదు, నీ యొద్ద నుండి తీసివేయబడదు. నిజంగా అవసరమైనది ఏంటి అని అంటే వాక్యం వినడం ప్రియమైనటువంటి వాళ్ళ. ఉత్తమమైన పని దేవుని వాక్యాన్ని వినడం, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు వేగిరపడుతూ చేయకపోతే నిన్ను అపారమైనటువంటి నష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది, అపారమైనటువంటి నష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకని విచారము కలిగి నువ్వు అనేకమైనటువంటి పనుల వల్ల నువ్వు తొందరపడి ఏం చేస్తున్నావు అంటే విచారాన్ని కలిగి ఉన్నావు, కానీ మరి అలా చేయలేదు. ఆమె ఎన్నుకున్నటువంటిది ఉత్తమమైంది అన్నాడు. మనకు తెలుసు కదా, పాత నిబంధనలో చరిత్రలో మనం ఆలోచన చేస్తే తొందరపడి పనులు చేయడం వల్ల చాలామంది నష్టపోయినారు తమ జీవితాల్లో. తొందరపడి పనులు చేయడం వల్ల చాలామంది తమ జీవితాలను నష్టపోయినటువంటి వాళ్ళలో మనకి నిజంగా ఒక్కొక్కరి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇంత చిన్న విషయానికి ఇంత నష్టపోయాడా అన్న ఆలోచన మనకు కలిగిస్తుంది ప్రేమటువంటి వాళ్ళు. మనకు తెలుసు చరిత్రలో యేసు ప్రభువుల వారు తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలుకు నాయకుడిగా ఏర్పరచుకున్నటువంటి మోషే అనేటటువంటి ఆయన జీవితాన్ని చాలాసార్లు మనం ఏం చేసామని అంటే పరిశీలన చేశాం. ఈ కోణం నుంచి చూడండి, మోషే గారు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నాడో దానివల్ల అతనికి కలిగినటువంటి అపారమైనటువంటి నష్టం ఏంటో మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఒకసారి నిర్గమాకాండము 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నిర్గమాకాండము 2వ అధ్యాయం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తుడు కొట్టగా చూసెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించి, ఇప్పుడు హెబ్రీ భాష మాట్లాడుతున్నారు కాబట్టి ఇశ్రాయేల్ హెబ్రీలు అనడం పరిపాటే. ఐగుప్తులు వేరే, ఐగుప్తులు వేరే, ఇశ్రాయేలు వేరే. కాబట్టి తన జనులను చూడడానికి అవకాశం వచ్చింది. కాబట్టి అంతఃపురాన్ని వదిలిపెట్టి అలా షికారుగా నడుచుకుంటూ వచ్చినటువంటి మోషే కంట ఇద్దరు కొట్టుకోవడం ప్రారంభించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఐగుప్తుడు, మరొకడు హెబ్రీయుడు అంటే ఇశ్రాయేలుడు. ఒరే నా సహోదరుల్లోనే నువ్వు ఒకరిని కొడతావా అని నిజంగా తనకున్నటువంటి బలాన్ని బట్టి, ఎందుకంటే అప్పటికి యుద్ధ ప్రవీణుడైపోయి ఉన్నాడు, సకల విద్యలలో ఆరితేరినటువంటి వాడుగా మోషే మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక మనిషిని చంపడం అంటే మీరు బాగా ఆలోచించేయండి. బట్ ఇక్కడ మోషే హెబ్రీని ఎందుకు కొడతాను, నేను ఎవరో తెలుసా అని వాడిని ఒకవేళ చొక్కా పట్టుకొని పైకి ఎత్తేసి ఇంకొకసారి అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు అనుకో, రెండోసారి దిగుతాడా ఆడు? రెండోసారి హెబ్రీడ్ మీద తగ్గు వేసుకోవడానికి ఇష్టపడతాడా? ఒకవేళ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే సరిపోలేదు కదా. కానీ ఇక్కడ చేసింది ఏంటి, అటు ఇటు చూసాడు, ఎవరు లేరు కాబట్టి ఒకే ఒక దెబ్బ చచ్చిపోయినాడు అంతే. ఆ చనిపోయినటువంటి వాడి దేహం మళ్ళీ వాడి కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఎతకతారు కదా, మా వాడు కనపడలేదని కేసులు పెడతారు కదా. కాబట్టి ఇతను ఏం చేశాడని అంటే ఇసుకలో ఏం చేశాడంట, ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టెను పూర్తి చేసినాడు, అయిపోయింది. నిజంగా ఆ చంపడాన్ని తీసుకున్నట్టు అంటే త్వరపడి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడు ఎవరు చూడలేదులే అనుకున్నాడు. కానీ అందరికీ తెలిసిపోయింది ఏంటంటే మోషే ఆ ఐగుప్తుని చంపడం అందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసింది ఈ సంగతి మోషేకు? తెల్లారి మళ్ళా అదే ప్రాంతంలోకి వచ్చి మళ్ళీ విచారణ చేస్తూ ఉంటే ఇద్దరు ఐగుప్తులు కాదు, ఇద్దరు హెబ్రీలు ఏం చేస్తున్నారు, వాళ్ళు కొట్టుకుంటా ఉంటే మధ్యలోకి వెళ్ళి ఆపండ్రా, మీలో మీరు ఎందుకు కొట్టుకుంటారు అని అన్నప్పుడు వాళ్ళు ఒకడేమంటున్నాడు, అసలు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు, నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవాలని అనుకున్నావా అని అన్నాడు. అందుకు మోషే ఇప్పుడు భయం వచ్చేసింది. అంటే ఈ సంగతి ఐగుప్తుని చంపినామన్న సంగతి ఐగుప్తు రాజుకు తెలిస్తే ఇక నన్ను బతకనేవాడు. అందుకనే 15వ వచనంలో భయపడిను ఫరో అంటే ఇప్పుడు ఫరో దాకా కూడా వెళ్ళిపోయిందా? ఫరో దాకా కూడా వెళ్ళిపోయింది. ఏ సంగతి, మన ఐగుప్తునే మనోడు ఒకడు చంపాడు అన్న సంగతి ఫరోకు కూడా తెలిసింది. అందుకనే ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను. కానీ ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. ఇక అక్కడి నుంచి మనకు తెలిసిన సంగతి ఏం తెలుసు అని అంటే
మోషేకు తాను పెరిగినటువంటి దినాలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. మోషేకి ఏం తెలుసు అంటే వర్షం తెలుసు. ఎందుకంటే అంతఃపురం నుంచి చూసినప్పుడు ఆ కిటికీలోంచి చేయి పెట్టి ఇలా చేతిని తడిపితే ఎలాగుంటుందో తెలుసు. కానీ వర్షంలో తడిచిపోయినటువంటి దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? వర్షంలో తడిచిపోయినటువంటి ఎండ ఏంటో బాగా తెలుసు. కానీ ఎండకు ఎండినటువంటి అనుభవం ఏమైనా ఉందా? 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. మంచు అంటే ఏందో తెలుసు. మంచుకి గడగడగడ వణకడం ఏమన్నా తెలుసా? ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మిగిలిన 40 సంవత్సరాలు. ఎప్పుడన్నా పొట్టేలు గొర్రెల మాంసం తినడం బాగా తెలుసు. కానీ వాటిని మేపడంలో ఉన్నటువంటి కష్టం ఎప్పుడన్నా పడ్డాడా? 40 ఏళ్ళు ప్రియమైనటువంటి వాళ్ళ 40 ఏళ్ళు. ఏంటి మోషే ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అసలు నీ పరిస్థితి ఏందని అంటే, నేను ఆ రోజు తొందరపడి అంతేనా? ఆ రోజు నేను తొందరపడి ఏం చేయకుండా ఉంటే బాగుండేది? ఆయన కానీ చంపకుండా ఉంటే బాగుండేది. ఆ సంగతి ఫరోకి తెలిసి ఇప్పుడు ఫరో కూడా ఏం చేయాలనుకున్నాడు? నన్ను చంపాలనుకున్నాడు. అంటే ఇశ్రాయేలును నడిపింపు విషయంలో నిజంగా ఆ నడిపింపు విషయంలో కూడా దేవుడు వచ్చి మోషే నువ్వు మళ్ళా ఫరో ఎదురుగా నేను చావైనా చస్తాను కానీ అక్కడికి మాత్రం పోనాను. ఎందుకు? నేను తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయం ఒకనాడు ఐగుప్తుని చంపడం వల్ల. అయినా పర్లేదు, నువ్వు ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడాలి. అందుకని అక్కడి నుంచి చాలాసార్లు అంటే ఇశ్రాయేలు కూడా మోషే మీద సనుక్కుని అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఏది గుర్తొస్తుంది మాటకు వస్తే? తొందరపడి ఒకరిని చంపి ఆ తర్వాత 40 ఏళ్ళు ఒక బాధను అనుభవించాడే, చాలా కష్టంలోకి తీసుకెళ్ళిపోయిన తన జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడల్లా ఎందుకులే వీళ్ళ విషయంలో వీళ్ళు తిట్టినారులే. అర్థమవుతుందా? అంటే వాళ్ళు మోషే మీద సనుక్కున్నప్పుడల్లా ఇతను ఏం చేస్తా వచ్చాడంటే అమ్మ తొందరపడి ఏమీ చేయకూడదు. ఆల్రెడీ తొందరపడి చేసిన దానికే చాలా నష్టపోయాను. తొందరపడి చేసిన దానికే చాలా. కానీ వీళ్ళ విషయంలో దేవుడు అప్పగించినటువంటి బాధ్యత చాలా గొప్పది. కాబట్టి ఈ బాధ్యత విషయంలో ఒకరా ఇద్దరా అని అంటే కాదు, 6 లక్షల కాల్బలం పురుషుల సంఖ్య అని అంటే మిగిలినటువంటి పిల్లల పరిస్థితి ఏంటి, ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, వృద్ధుల పరిస్థితి ఏంటి, ఎంతమందిని ఏకతాటి మీద నడిపిస్తూ తీసుకెళ్ళాలి? 40 ఏళ్ళు. మళ్ళా ఆల్రెడీ 40 ఏళ్ళు అరణ్యంలో జరిగిపోయింది. దేన్ని బట్టి అంటే తొందరపడి ఒక ఐగుప్తుని చంపి పూడ్చిపెట్టడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. మిగిలినటువంటి 40 ఏళ్ళు ఆ గొర్రెలతో కాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇక మిగిలినటువంటి 40 సంవత్సరాలు ఎలా చేయమంటున్నాడు దేవుడు? ఇశ్రాయేలుకు నువ్వు నాయకుడుగా ఉండు. అందరూ త్వరపడి ఏ మాట మాట్లాడకుండా చాలా నిదానంగా చాలా ఓపికతో వాళ్ళ సమస్యలన్నీ తీరస్తా వచ్చేసింది. కానీ ఒక దగ్గర మాత్రం ఇతరులకు కూడా ఏమొచ్చేసిందంటే విసుగు వచ్చేసింది. అందుకనే మోషే వాళ్ళు నీళ్ళు అడుగుతారు, ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు నిదానంగా అక్కడికి వెళ్ళి తొందరపడబాకు. మళ్ళా చూడండి ఎంత జ్ఞాపకం చేసినా కూడా అక్కడికి వెళ్ళి బండతో మాట్లాడమంటే బండను ఏం చేసినాడు? ఈయన కొట్టాడంట. బండను కొట్టినాడా? నీటి కొరకు బండతో మాట్లాడానంటే నిజంగా అక్కడికి వెళ్ళి ఆ కర్ర తీసుకొని బండను కొట్టాడు. అంటే మీ కొరకు మేము నీళ్ళని రప్పించాలా అని చెప్పి కొట్టేసినాడు అంతే. పోయి అక్కడ నిదానం అనేటటువంటి దాని విషయంలో కొంచెం తొందరపడ్డాడు ప్రియమైనటువంటి వారు. ఆల్రెడీ తొందరపడిన జీవితానికే 40 ఏళ్ళు ఎక్కడ మిగిలింది ఆయనకి? కష్టం నష్టం ఆ ఇత్రో గొర్రెలను పశువులను మేపడంలో నలిగిపోయినాడు పాపం బాగా. అప్పటి వరకు రాజ వస్త్రాలు ఏంటో తెలుసు, రాజ అంతఃపురంలో తెలుసు, అప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టుగా వర్షం అంటే ఏంటో తెలుసు, కానీ వర్షానికి తడవడం అనే కార్యక్రమం ఉందే అది తెలియదు. మంచు అంటే ఏంటో తెలుసు, కానీ మంచుకి గడగడ వణకడం అనే కార్యక్రమం ఉందే అది తెలియదు. ఎండ అంటే ఏంటో బాగా తెలుసు, ఎండ అంటే ఏంటో తెలుసు, కానీ ఎండకి ఎలా ఎండిపోవాలో తెలుసుకున్నటువంటి దాఖలా 40 ఏళ్లలో పరిచయం అయిపోయింది ప్రియమాట. ఇంత అనుభవం ఉన్నటువంటి వాడు మళ్ళా దేవుని యొక్క మాటతో దాన్ని ధిక్కరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళా తొందరపడి ఏం చేశాడు? బండను కొట్టాడంతే. ఒకసారి ఆ సందర్భం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎందుకు బండను కొడితే దేవునికి ఎందుకండి అంత కోపం వచ్చింది? బండను కొడితే దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది? బండే కదా అని నువ్వు అనుకోబాకు. ఆ బండ ఎవరో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా అదిగో తమ్మును వెంబడించిన ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అన్నాడు. ఆ బండ ఎవరంట?
ఏమండి, ఎవరైనా కూడా సొంత కుమారుడిని మన కళ్ళ ముందు ఎవరైనా కొట్టారనుకోండి, మంచో చెడ్డ తర్వాత సంగతి. ఇప్పుడు కొడితే నీ రియాక్షన్ ఎలాగుంటుందో చెప్పు? కొట్టేవాళ్ళం భలే సూపర్, నేను నేను చేయలేని పని నువ్వు చేసేవాళ్ళని హత్తుకుంటావా అని? యేసుప్రభుల వారి విషయంలో జరిగింది అది. యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు ఆ బండ క్రీస్తే అని చెప్తున్నా కూడా, అంటే ఆ బండ ఎవరన్న సంగతి ఆ రోజు మోషేకి తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీళ్ళు ఇచ్చే బాధ్యత బండది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని నిదానంతో చేయాల్సినటువంటి ఆయన త్వరపడిపోయి బండను కొట్టేశాడంటే, అక్కడ మళ్ళా అతనికి దక్కినటువంటి గౌరవం కాదు. నువ్వు ఏ పట్టణానికైతే, అంటే ఏ ఏ యొక్క దేశానికైతే నిన్ను తీసుకెళ్ళాలి, మొట్టమొదట కాలు నీ చేతనే కుడిచి నీ కాలే కుడికాలు ఆ దేశంలో పెట్టడానికి నిర్ణయాలు తీసుకున్నామో, అదే నిర్ణయం ఇప్పుడు నీ కాలు కాదు కదా, నీ ఏమంటారు, నీ దుమ్ము, నీ ధూళి, నీ నీడ కూడా అక్కడ పడ్డానికి వీల్లేదు అన్నటువంటి మాట ఆ రోజు వినడం వచ్చింది. నిజంగా బండతో మాట్లాడానంటే మాట్లాడితే సరిపోయేది కదా. ఆల్రెడీ ఒకసారి తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 40 సంవత్సరాలు అనుభవించినాడు. కానీ ఇక్కడ మళ్ళా తొందరపడి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని బట్టి అసలు కనాను దేశంలోకి ఎంట్రీయే లేకుండా పోయింది. అసలు కనాను దేశం అంటే ఏమనుకుంటున్నారు? పాలు తేనెలు ప్రవహించే దేశం అని. పాలు తేనెలు ప్రవహం. అందుకని వేగుల వారు వెళ్ళి వాళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మనమైతే ద్రాక్ష గెలని అలా అలా తుంచుకొని అలా తీసేస్తాం, కానీ ఒక్క ద్రాక్ష గెలను మోసుకెళ్ళాలంటే 2 కావాల్సి వచ్చింది ఆ ఊర్లో అంటున్నాడు, ఆ దేశంలో. అంటే ఇక్కడ పాలు అంటే నిజంగా మనం పిండుకునే పాలు కాదు, పాడి పరిశ్రమ అంటారు. పాడి పరిశ్రమ. తేనె అంటే ఫలవంతములైన భూమి నుంచి వచ్చేటటువంటి ఆ సారము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో కనాను దేశంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒక ద్రాక్ష గెలను మోసుకెళ్ళేటటువంటి వాళ్ళు ఇద్దరిద్దరు కలిసి భుజాన్ని కట్టుకొని ఒక ద్రాక్ష గెలను మోసుకెళ్ళి, ఈరోజు మనం కూడా ద్రాక్ష కొనాలంటే ఆ గుత్తిని ఇలా తీసి అలా వేస్తే 100 గ్రాముల కంటే ఎక్కువ ఉండదు, అంతేనా? కానీ ఆ రోజు మోసుకుంటున్నది ఒక గెలను మోసుకెళ్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత సస్యశ్యామలంగా ఉందో. ఆ దేశంలోకి నువ్వు మాత్రం అడుగు పెట్టవన్నాడు. తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కనాను దేశంలోకి ఎంట్రీ లేదా? అవును, ఎంట్రీ లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎంత అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 16వ అధ్యాయం 16వ వచనం న్యాయాధిపతుల గ్రంథం, సంసోను అనేటటువంటి వ్యక్తి మనకు కనిపిస్తుంది. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ప్రాణము విసిగి ఏం చేస్తుందంట? ఆమె తొందర పెడుతుంది. ఎవరామె? దెలీలా అనేటటువంటి ఆమె. నిజంగా ఇక్కడ రాకూడని చోటుగా వచ్చేసాడు. తన బలంలో ఉన్నటువంటి రహస్యాన్ని గురించి ఆమె తొందర పెట్టడం వల్ల ఏమి, ఆమె తొందర పెడితే నీకేమైంది, నువ్వు కూడా తొందరగా చెప్పేసి అలా అన్నట్టుగా తన బలం యొక్క రహస్యం ఏంటో ఆ రోజు చెప్పాల్సినటువంటి, ఎందుకంటే ఆమె తొందరపడుతుంది. అందుకనే ఎప్పుడైతే ఆ తొందరపాటు వల్ల సంసోను కూడా తీసుకున్నటువంటి నేను చావగోరాడనంటే, ఈ మనిషితో ఎన్నోసార్లు ఇలాంటి మాటలు మాట్లాడడం కంటే ఒకసారి చెప్పేసి చచ్చిపోతే పోలా అన్నట్టుగా అనమాట. తాను కూడా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఐగుప్తులు రానే వచ్చారు. రాడు ఏం చేశారంటే కళ్ళు బీగేశారు. అంతే, చంపడం కాదు, ముందు కళ్ళు బీగేసినారు, కళ్ళు పొడిచేసినారు అంతే. ప్రాణం అయితే ఉంది కానీ కళ్ళు తీసేసినారే. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందో చూడండి. ఏం జరిగిందంటే ఆ మిగిలిన జీవితకాలంలో ఫిలిష్తీయుల నుండి కాపాడవలసినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి సంసోను వాళ్ళ చేతిలోనే చివరికి చనిపోయే ముందు చాలామందిని చంపాడు, అది వేరే విషయం. బట్ తర్వాత జీవితం లేదే. కారణం ఏంటంటే తొందరపాటు నిర్ణయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి, సమూయేలు అనేటటువంటి ఈ ప్రవక్త వచ్చి ఏం చేయాలంటే యుద్ధాన్ని ప్రారంభించాలంటే దహన బలులు అర్పించాలి. దహన బలులు అర్పించాలంటే సమూయేలే రావాలి. సమూయేలు ఏం చెప్పాడు సౌలుకి? ఇదిగో నువ్వు గిల్గాల్లో అక్కడే ఉండు, నేను వచ్చిన దాకా వెయిట్ చేయన్నాడు. అంతే.
అప్పటికి 7 రోజులు గడిగిపోయింది. 7 రోజులు గడిగిపోయింది. ఇక్కడేమో యుద్ధ సన్నాహాలు మోగుతున్నాయి. ఇక్కడికేమో సమూయేలు రాలేదు. సమూయేలు వచ్చి ఆయన భూమి పూజ చేస్తే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపోవాలి ఈయన. యుద్ధ పూజ అంటారు చూసారా, యుద్ధ పూజ చేసేసుకొని ఇప్పుడు వెళ్ళిపోవాలి యుద్ధానికి. కానీ అది సందర్భం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుట, ఆయన రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రండి. ఇప్పుడు సమూయేలు తర్వాత చూసుకున్నాం. ముందేంటంటే జనులు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకో పక్క ఏం జరుగుతా ఉంది, జనులు తన యొద్ద నుండి వెళ్ళిపోతా ఉన్నారు. సమూయేలు ఏమో ఇంకో దగ్గర నుంచి రాకుండా పోతున్నాడు. అసలు ఏం చేయాలి ఇప్పుడు? కొద్ది నిమిషాలు ఆగుంటే చాలండి. తొందరపడకుండా ఉంటే బాగుండేది. తొందరపడకుండా 7 రోజులు ఆగినాడు కదా, ఈ రోజు కూడా ఆగదాం. ఏమవుతుంది, ప్రజలు వెళ్ళిపోతే వెళ్ళిపోని, ఈ రోజు కూడా ఆగి చూద్దాము అని అనుకోవచ్చు కదా. కానీ అలా అనుకోలేదు. అప్పటికి ఓపిక నశించిపోయింది. ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు. యుద్ధ భారాలు మేరుతా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని చెప్తున్నాడు, అతడు దహన బలులు అర్పించి తీసుకొచ్చేసి నా దగ్గరకు నేనే అర్పించేస్తాను. అతడు రైట్, అతను అర్పించేసాడా? ఈ దహన బలి ఎవరు అర్పించాలి? సమూయేలు అర్పించాలి. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి నేనే చేసేస్తాను అన్నాడు. సాలించిన వెంటనే చూడండి ఎంత టైం పట్టిందండి. వెంటనేనా? ఎప్పుడైతే దహన బలి అర్పించేసి దిరుగుతుండగా ఎదురుగా సమూయేలు గుండె ఠాని ఉంటుంది. ఎంతేనా? ఇన్ని రోజులు ఆగినావు సౌలు, ఇన్ని రోజులు ఆగి ఎందుకు నీకు తొందరపాటు కలిగింది? ఎందుకు నీకు తొందరపాటు కలిగింది? ఒక్కసారి ఆలోచించి. సమూయేలు కూడా అక్కడికి వచ్చి వెంటనే నిలబడంగానే సౌలు పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకని చెప్తున్నాడు అక్కడ, సమూయేలు చెప్తున్నాడు, సౌలు అతన్ని కలుసుకొని అతని వందనము చేయటకై బయలుదేరగా అతనితో నీవు చేసిన పని ఏంటి? రైట్, ఇదంతా జరిగింది చెప్పాడా? 13వ వచనం చూడండి. ఇప్పుడు అందుకు సమూయేలు ఇట్లా, నేను నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును సదాకాలము సిద్ధపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. నీ పోస్ట్ పోయింది కాస్త. ఆ పోస్ట్ పోయి మళ్ళా ఎవరిని ఏర్పరచుకున్నాడు? దావీదుకి దేవుడు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. నువ్వు చిన్న పని తొందరపడకుండా ఉంటే బాగుండేది సౌలు. నేను వచ్చి చూసుకునేవాడిని కదా, దేవుడు మన పక్షం ఉన్నాడు కదా, నువ్వెందుకు తొందరపడ? అసలు నీ పని దహన బలులు సమాధాన బలులు అర్పించాల్సిన పని నీది కాదు. నువ్వు యుద్ధం చేయడమే నీ పని. డాక్టర్ల దగ్గర తిరుగుతుంటాను కదా, ఎంబీబీఎస్ డాక్టర్కి వెళ్ళి, సార్ నాకు గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది, బాగా అల్సర్గా ఉందంటే ఆయన మందులు రాయొచ్చు ఆయన, కానీ రాయడు. మీకు బాగా టెక్నిక్ తెలుసో లేదో, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అని చెప్పి రాస్తాడు. గ్యాస్ మాత్రం నేను రాయలేదా? రాయొచ్చు, కానీ అది నా సెక్షన్ కాదా అంటాడు. ఎంబీబీఎస్ డాక్టర్కి వెళ్ళి నువ్వు ఏ ప్రాబ్లం అయినా చెప్పు, ఆ ప్రాబ్లంకి సంబంధించి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు, ఆ దగ్గరికి వెళ్ళిపో అంటాడు. అంతే. నువ్వు రాయొచ్చు కదా, నేను రాయకూడదు, అది మా ప్రోటోకాల్, కుదరదు అంటాడు. కానీ ఇక్కడ సౌలు, నువ్వు రాజువి, నువ్వు యుద్ధం చేయాలి, కానీ దహన బలులు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత యాజకులమైన మా పని, మేము చేయాలి దాన్ని. నువ్వెందుకు తొందరపడి నిర్ణయం తీసుకొని? నీ నిర్ణయం వల్ల ఏమైపోయిందని అంటే నీ పోస్టే పోయింది. ఎందుకు తొందరపడి అలా చేసావు? ఎందుకు తొందరపడి అలా చేసావు? మరొక వ్యక్తి జీవితం చూస్తాం ఒకసారి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనంలో, యూదా తొందరపాటు వల్ల అదిగో తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు రైట్. ఏం చేసినాడంటే 25వ వచనం, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్య అన్నాడు. చూసారా? నిజంగా యోధా ఇస్కరియోతు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన తన చోటికి పోవడానికి కూడా యోధా ఏం చేశాడు? తప్పిపోయాడు. ఏ విషయంలో తప్పిపోయాడు? ఎందుకు తప్పిపోయాడు? తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాడు. పాపం ఎంత తొందరపడ్డాడంటే అపవాది వాడిని ప్రేమించి ప్రేరేపించినాడు పాపం.
యోధా నీ చోటికి నిన్ను పోకుండా చేసే బాధ్యత నాది కదా, కాబట్టి నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయమంటావు అని, ఏం లే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసుకు ఒక రేటు కట్టేసి అన్నాడు అంతే. 30 వెండి నాణేలు జాలు అనేసినాడు పాపం. తీసుకొచ్చేసినాడు, ముద్దు పెట్టేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అర్థమైపోయింది. ఆ తర్వాత అపవాది చేతులు ఎత్తేసి ఆడు ఎక్కడ కనపడలేదు, ఎక్కడ ఎత్తికినా కనపడలేదు. ఎందుకంటే ఆల్రెడీ యోధాని ఏం చేసినాడు, అందులో ఇరికిచ్చేసినాడు. ఇక అపవాది కనపడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇతను తొందరపాటుకు తన చోటికి పోవడానికేమో తను ఏ చోటికి పోవాలో దేవుడు నిర్ణయించున్నాడు. కానీ తన చోటికి పోవుటకు యోధ ఏమైపోయినాడంటే తప్పిపోయాడు, పరిచర్యలో తప్పిపోయినాడు. నిజంగా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అసలు ఇంకా చెప్పాలంటే పరలోకం కూడా అన్నిటినీ పోగొట్టుకున్నాడు బాబు. దేనివల్ల? తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల. దేని విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు? వాక్యాన్ని వినుటకు వేగిరపడడంలోనా, వాక్యాన్ని చెప్పడంలో వేగిరపడడంలోనా? కాదు. అందులో నుంచి తప్పిపోయేదానికి తొందరపడ్డాడే. తన చోటికి పోవడానికి కూడా అతనికి తప్పిపోయినటువంటి పరిస్థితి, తాను తీసుకున్నటువంటి నిర్ణయమే పరలోకాన్ని దూరం చేసింది. ప్రియమైనటువంటి వాళ్ళు, ఒక్కసారిగా ఆలోచన చేసి తాను తప్పు చేశానని తెలిసిన తర్వాత కూడా నిజంగా యేసుప్రభుల వారికి ఇంకా సిలువేసినట్లేదు, నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా పొరపాటు చేసేసిన అని అణిగి ఉంటే నిదానంతో ఆలోచన చేసి ఇంతమందిని క్షమించినటువంటి యేసుక్రీస్తుల వారు ఒకవేళ తనను అప్పగించినటువంటి వాడు యోధా అనే తెలిసి కూడా ఒకవేళ క్షమాపణ కోరుంటే పాప క్షమాపణ లేకపోతే దొరుకుండేదేమో. తొందరపడి నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే తాను తీసుకున్నటువంటి నిర్ణయం తన యొక్క చోటికి పోనీయకుండా చేసేసింది. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం నిదానంతో నిత్య జీవాన్ని పొందేదానికి సిద్ధపరచబడినటువంటి వాళ్ళం. అందుకనే మనం బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారమే, ఆయన ధరించుకున్నటువంటి జీవితాలను కలిగినటువంటి వారం. ఎప్పుడు కూడా తొందరపాటు అనేటటువంటి మన జీవితాల్లో ఏం చేస్తుందని అంటే నిజంగా నష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే పరలోకాన్నే దూరం చేసేటటువంటి కార్యక్రమం. ఆ క్షణిక ఆవేశం వల్ల నువ్వు వాటిని అన్నిటినీ నష్టపోతావు ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఓర్పు అనేటటువంటిది సమస్తాన్ని మనకు సాధించి పెట్టేటటువంటి ఒక కార్యక్రమంగా మనకు ఉంది. కాబట్టి ఓర్పును విడిచిపెట్టకు. ఇంకా చెప్పాలంటే తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే అది మన ఆత్మీయ జీవితానికి అది చాలా ఆటంకమైనటువంటి పరిస్థితి ప్రియమైనటువంటి వాళ్ళు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, చివరిగా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం. 10వ అధ్యాయం 4వ వచనం ఈ రీతిలో, అదిగో ఏలేటటువంటి వాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకము. నీ ఉద్యోగం ఒకవేళ నీ మేనేజరే లేకపోతే నీ ఓనరే నీ మీద కోపపడితే నువ్వు ఏం చేయవద్దు? నువ్వు ఉద్యోగం తొందరపడి నిర్ణయం తీసుకోబాకు, నువ్వు తొలగిపోకు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఓర్పు అనేటటువంటిది చేస్తుంది. కాబట్టి త్వరపడి నిర్ణయం తీసుకోబాకు, అది మనకు నష్టాన్ని కలగజేస్తుంది, మనల్ని కష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఓర్పు అనే దాని స్థానంలో పెట్టి చూడు. నిదానం అనేటటువంటిది నీ జీవితంలో ఎంత గొప్ప స్థాయికి నిన్ను తీసుకెళ్తుందో ఒక్కసారి ఆలోచన చేయి. కాబట్టి ఇక్కడ తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల మోషే నష్టపోయినాడు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంసోను నష్టపోయినాడు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సౌలు కూడా నష్టపోయినాడు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల యోధా ఇస్కరియోతు కూడా తన చోటికి పోవడానికి తప్పిపోయాడు. కాబట్టి త్వరపడి నిర్ణయాలు తీసుకునే ప్రతి ఒక్కరూ తన ఆత్మకు ఏం చేస్తున్నారంటే నష్టాన్ని కలుగజేస్తున్నారు. కాబట్టి ఓర్పు అనేటటువంటి దాని స్థానంలో పెట్టి చూడు. నిదానంతో నిత్య జీవాన్ని చేరుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను దేవుడు మనకు అందిస్తాడు. కాబట్టి త్వరపడి నిర్ణయం తీసుకో, కానీ దేని విషయంలో అంటే వాక్యం వినేదాని కొరకు త్వరపడి నిర్ణయం తీసుకో. టైం అయిపోద్ది, ఈరోజు కుదరదు, నువ్వు వస్తావా రావా, వస్తే నాతో బండి ఎక్కువ, లేదంటే ఇక్కడే ఉండిపో అన్నట్టుగా ఏ రోజున్నా భార్యను వదిలిపెట్టి వచ్చేసావా? లేదా భారీగా నువ్వేమైనా తొందరపడి బయటకు వచ్చేసి నువ్వు వస్తూ ఉంటేరా, పోతే పో, నాకెందుకు, ఎందుకని అంటే నేను తినుటకు వేగిరపడేవాడిని కాదు, వినేదానికి వేగిరపడేవాడిని. కాబట్టి నేను వెళ్ళిపోవాలి, ఆల్రెడీ వాక్యం స్టార్ట్ అయిపోయి ఉంటుంది అక్కడ ఆయన అనుకుని ఎప్పుడన్నా వచ్చేసావా? లేదు. అందుకనే యాకోబు గారు చెప్తున్నాడు, వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును, కోపట్టు కూడా నిదానించి ఆటి విషయంలో నిదానం చేయి, కానీ వాక్యాన్ని వినేటటువంటి కార్యక్రమం మాత్రం నీ జీవితంలో ఎలా ఉండాలి? వేగిరపడాలి. మీకు తెలుసో లేదు, 5 గంటలకు ఆన్లైన్ అంటే ఎన్ని గంటలకు లేస్తున్నారు మీరు? 5:15కి లేస్తున్నారా ఎవరైనా?
అటెండెన్స్ చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి నాకు. అందరూ 4:40, 4:42, 4:55కి లేయాలి. చూసారా? అంటే వినడానికి మీరు ఎంత వేగిర పడుతున్నారో అర్థమవుతుంది ప్రేమటువంటివా. కాబట్టి మీ నిరీక్షణ మనం పొందబోయేటటువంటి ఆ లోకం మనల్ని ఎప్పుడూ వమ్ము చేయదు. దేవుడు మనకి ఆత్మలకు కావాల్సినటువంటి సమృద్ధిని మనకు దయచేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా మనం తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఆ తొందరపాటులో మనం ఓర్పు అనేటటువంటి దాన్ని పెట్టి చూడు, అద్భుతమైనటువంటి ఫలితాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైన మీ మాటలు నీ బిడ్డలకు అందించాను ఆయన. తొందరపాటుతనంలో ఏమైతే పోగొట్టుకున్నామో వాటి విషయంలో మేము జ్ఞానం కలిగినటువంటి వారమై ఓర్పు అనేటటువంటి ఆ యొక్క ప్రక్రియను ప్రదర్శించి మీ యొక్క వాక్యాన్ని వినడానికి వేగిరపడేటటువంటి మనస్సును మాకు దయచేయమని ప్రాధేయపడతాం. మాట్లాడుకును కోపగించుకోవడానికి నిదానపడాలని ఓర్పు అనేటటువంటి దాన్ని, తొందరపాటు అనేటటువంటి దాని స్థానంలో మేము ఉంచుకుని మా ఆత్మలకు మేలు కలిగించేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము జరిగించలాగా సహాయం చేయమని చేరువచ్చిన నీ బిడ్డల యొక్క హృదయాల్లో నింపడిన వాక్యాన్ని అపవాది ఎత్తికెళ్లకుండా మన వాటిని కాచుకొని మా హృదయాలు ఎల్లప్పుడూ అవి నిలిచి ఉండులాగా పదే పదే వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ అలా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి.